భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. అరవింద్ కేజ్రీవాల్కి సుప్రీం కోర్టు వాళ్ళు ఇచ్చిన బెయిల్ మీద చాలామంది తప్పులు పడతారు. మెయిన్ ప్రాబ్లం అక్కడ ఏంటి వచ్చిందంటే, ఎలక్షన్ క్యాంపెయినింగ్ కోసమని బెయిల్ ఇచ్చారట. ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేసుకోవడానికి బెయిల్ ఇస్తే అదొక ప్రాథమిక హక్కు అయిపోతుంది, ఫండమెంటల్ రైట్. అది అలా అయితే చాలామంది బయటకు వచ్చేస్తారు. ఎవడు సరదాగా నామినేషన్ ఫైల్ చేస్తాడో జైల్లో మర్డర్లు చేసి వాడు నాకు క్యాంపెయిన్ చేసుకోవడానికి పంపించమంటాడు బయటికి. ఇప్పుడు రెడీగా మీకు కవిత ఉంది, కవిత కొలవకుంట కవిత, ఆవిడ ఎందుకు వదలకూడదు మరి? తర్వాత హేమంత్ సోరెన్, అతను చీఫ్ మినిస్టర్, అతను కూడా జైల్లో ఉన్నాడు. అంటే అతను చీఫ్ మినిస్టర్ పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. సో ఇంకోడు అమృత్పాల్ సింగ్, వాడు టెర్రరిస్ట్, ఖలిస్తానీ టెర్రరిస్ట్. వాడు పంజాబ్లో ఎలక్షన్లో వాళ్ళ పార్టీ మద్దతు ఇస్తానని వెళ్తాడు. ఏముంది, వాడిని రిలీజ్ చేయాలి కదా. సో మరి ఇలా చెప్పుకుంటూ పోతే ఇది చాలా ప్రమాదకరమైన ప్రెసిడెంట్ అండి. ఇలాంటి తీర్పు, దీనివల్ల బోల్డ్ మందికి క్రిమినల్స్కి ఎస్కేప్ అయ్యే అవకాశం ఉంది. మరి జడ్జిలు, సుప్రీంకోర్టు జడ్జిలు ఎందుకు ఇంత పొరపాటు చేశారో దానికి కూడా కారణాలు చెప్తున్నారండి. దానికి కూడా ఎవరు, నేను చెప్పడం కదండి. నేను చెప్తే తప్పు, మనం జైలు వేస్తాను. నేను చెప్పట్లేదు. నేను చెప్పేది మాత్రం ఒక ఎక్స్ రా ఆఫీసర్ ఆర్ఎస్ఎన్ శర్మ గారు, ఆర్ఎస్ఎన్ సింగ్, ఆయన పుస్తకం కూడా రాశారు. చాలా పాపులర్, యూట్యూబ్లో కూడా వెరీ పాపులర్. ఆర్ఎస్ఎన్ సింగ్ ఆయన ఏం చెప్పాడంటే, జడ్జిలు కాంప్రమైజ్ అయ్యే ఉంటారు, తర్వాత డీప్ స్టేట్ అంటే జార్జ్ సోరోస్ వాళ్ళందరూ కలిపి ఈ మ్యాటర్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు, వాళ్ళ హ్యాండ్ ఉండే ఉంటుంది. అతను మోడస్ ఆపరేండి కూడా చెప్పాడు ఎలా అవుతుందో. ఇప్పుడు జడ్జిలు ఉంటారు కదా, వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళ పిల్లలందరూ యూఎస్లో చదువుతారు. ఆ యూఎస్లో చదవడానికి ముందే, అప్పుడు జడ్జి గారి పిల్లలు వస్తున్నాడంటే ముందే వీళ్ళని అప్రోచ్ అవుతారు. అయ్యి అంటే ఎవరో ద్వారా ప్రాక్సీలు వస్తారు. ఎందుకంటే మన నాడు ఉన్నాడు అక్కడ హార్వర్డ్ యూనివర్సిటీ, మీకు మీ అబ్బాయిని పంపించండి, అతనికి గ్యారంటీగా మేము స్కాలర్షిప్ వచ్చేలా చూస్తూ ఉంటాం. ఇంకేమండి, హార్వర్డ్ యూనివర్సిటీ స్కాలర్షిప్ అంటే ఇంక అంతకంటే కావాల్సిందే ఉంది. వాళ్ళు పంపిస్తారు. ఆ పంపించిన తర్వాత డ్రామా మొదలు, వాళ్ళకి కావాల్సిన కేసుల్లో ఇలా చేయబాబు, అలా చేయబాబు రిక్వెస్ట్ వస్తుంటాయి. సో ఇలా కూడా అయిండొచ్చు అని అతను అంటాడు. ఇట్ కుడ్ బి ఏ క్విడ్ ప్రో కో లాంటి ఏదో అయింటుంది అని అతను అన్నాడు. ఆర్ఎస్ఎన్ సింగ్ ఎక్స్ రా ఆఫీసర్, నేను కాదు. సరే, ఇంకో కారణం ఏం చెప్పారండి వీళ్ళు జడ్జి గారు, అరవింద్ కేజ్రీవాల్కి ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ క్రిమినల్ రికార్డ్ ఏం లేదు. అంటే అంతకుముందు మర్డర్లు, రేపులు ఏం చేయలేదు, అందువల్ల అతనికి వచ్చు అని చెప్పారు. అంటే ఇది ప్రీవియస్ రికార్డు పక్కన పెట్టండి, ఇది రికార్డు కరెక్టేనా? ఇది పర్లేదా? ఇది మనీ లాండరింగ్, దేశం తరకు డబ్బులు తినేశాడు, క్లియర్ కట్గా ఈడీ వాళ్ళు పట్టుకున్నారు. లిక్కర్ స్కామ్ మొత్తం రూల్స్ మార్చేశారు డబ్బులు పుచ్చుకొని. మరి ఇది చిన్న తప్ప జడ్జి గారి ఉద్దేశంలో. సరే పోనీ, ఇది అయిపోయింది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, వాళ్ళు ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నాం అని చెప్పి వదిలేశారు. ఒక పార్టీ తాలూకు లీడర్ ఇతనికి ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేసుకునే హక్కు ఉందని చెప్పి వదిలేశారు. మళ్ళీ 1వ తారీఖు అప్పుడు జూన్ 1వ తారీఖు వచ్చి భర్తీ అయిపోవాలి, మళ్ళీ జైలుకి ఇచ్చేయాలి. కానీ రాడు, వాడు ఏదో పంపెడతాడు. ఒకసారి బయటికి వెళ్ళడం మళ్ళీ రావడం కష్టం. సో ఇదే రూల్ ప్రకారం నెక్స్ట్ కవితమ్మకు కూడా ఉందండి. 13వ తారీఖు అప్పుడు ఆవిడకి. మరి ఆ 13వ తారీఖు ఎలక్షన్స్ అయిపోతాయి వాళ్ళ స్టేట్లో. పక్క స్టేట్లో క్యాంపెయిన్ చేస్తాం. మా బీఆర్ఎస్ నేషనల్ పార్టీ అని చెప్పొస్తాడు. మరి పంజాబ్ వాడు ఒకడు ఉన్నాడు, వాడు యాక్టింగ్ వాడు అమృత్పాల్ సింగ్ అంటే వాడు మొత్తం ఖలిస్తానీ నాయకుడు. మన బృందేన్వాలాకి వారసుడు అంటాడు. బృందేన్వాలా అని ఉన్నాడు, చంపేశారు కదా అండి ఆపరేషన్ బ్లూ స్టార్, వాడి వారసుడు. వీడిని వదిలేద్దాం. మరి
జడ్జిలు పాపం దారి తప్పుతున్నారే అనుకోవాలి. మరి దానివల్ల చాలా ప్రమాదకరమైన పరిణామాలు ఉంటాయి రాను రాను. ఇంకోటి ఎక్స్ సీఎం ఎక్స్ సీఎం కాదు, సీఎం చీఫ్ మినిస్టరు కనుకన ఆయనకి బెయిల్ ఇస్తున్నామని చెప్పాడు. అంటే లా అందరికీ సమానం ఉండేది. ఇప్పుడు ఒక చీఫ్ మినిస్టర్ మర్డర్ చేస్తేనో లేదా మామూలు కూలివాడు మర్డర్ చేసాడు అనుకోండి, దానికి శిక్ష తేడా ఉండదండి. రెండింటికి ప్రాసెస్ అంతా ఒకటే, పడే శిక్ష కూడా ఒకటే. కానీ ఇప్పుడు వీళ్ళు చెప్పే తీరు ఒకటి ఎలా ఉందంటే, ఒక చీఫ్ మినిస్టర్ కనుకన మేము అతన్ని బెయిలిస్తాం అంటే లా చీఫ్ మినిస్టర్లకి హై ర్యాంకింగ్ పీపుల్కి ఒకలా ఉంటుంది, మామూలు అలగా జనానికి ఇంకోలా ఉంటుంది అని వాళ్ళ ఉద్దేశం. కాకపోతే యాజ్ పర్ లా ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ ఇన్ ద ఐజ్ ఆఫ్ లా. అంటే ఒక దేవుడి దృష్టిలోనో అదే చట్టం దృష్టిలో అందరూ సమానులే. రాజు ఒకలాగా బంటు ఒకలాగా ఉండడానికి వీల్లేదు. దానికి క్లాసిక్ ఎగ్జాంపుల్ మన శ్రీరాముడు మహాప్రభు. అంత రాజ్యం ఉండి, అంత ఇది ఉండి, అంత జాగ్రత్త, అంత వినయం విధేయత ఏమిటండి ఆయనకి. ఆయన సొంత విషయాల్లో కూడా అతను ప్రజలు ఎలా ప్రజలకి మామూలు సామాన్య ప్రజలకి ఎలాంటి చూడాలో అతనే శిక్ష వేయించుకున్నాడు. అది మన గొప్పతనం. అందుకే రామరాజ్యం అన్నారు, ఇంకే రాజ్యానికి ఇంత పేరు లేదు. సో మరి కేజ్రీవాల్ బయటికి వచ్చాక ఏం చేస్తాడో మీకు తెలిసే ఉంటుంది. వాడు పెద్ద నాటంకి అంటే నాటకాలు అతని తర్వాత ఎవరైనా వేయగలరు. ఎన్ని అబద్ధాలు చెప్పాడండి వాడు. వచ్చిందే అవినీతిని అరికెడతానని చెప్పి ఎవరు కాంగ్రెస్ పార్టీ మీద విరోధంగా వచ్చాడు, మళ్ళీ కాంగ్రెస్తో కలిసిపోయాడు. ఏమిటండి వాడు మనిషి వాడు క్యారెక్టర్ అన్నదే లేదండి వాడికి. ఒకటి అంటాడు, ఇంకోటి చేస్తాడు, వాడి ఉద్దేశం కూడా ఏదో ఉంటుంది. అంత నికృష్ట మానవుడిని ఈ చిత్రగుప్తుడు కూడా చూడలేదేమో నా ఉద్దేశం. చిత్రగుప్తుడు ఉంటాడు కదా, యమధర్మరాజు తాలూకు చిట్టాలు అంటే మనుషుల తాలూకు పాప చిట్టాలు రాస్తుంటారు కదా, ఆయనకు కూడా ఇంత నీచుడు కనపడ్డు నా ఉద్దేశంలో. ఏమిటి పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తాడు, అదే వెంటనే మన్నాడే దానికి ఆ ప్రమాణం బ్రేక్ చేస్తాడు. నేను పాలిటిక్స్లో దిగను అని చెప్పి ప్రమాణం చేశాడు. ఎప్పుడు పాపం అన్నా హజారే గారి టీంలో ఉన్నప్పుడు అన్నా హజారే గారిని పక్కన తోసేసి ఈడేమో నాయకుడైపోయాడు. మొత్తం మొదటి నుంచి వీడికి సిఐఏ కనెక్షన్స్, జార్జ్ సోరోస్ కనెక్షన్స్ అన్నీ ఉన్నాయండి వీడికి. ఇది ఫోర్డ్ ఫౌండేషన్ యాజ్ ఎ క్లాసిక్ దొంగ ఆర్గనైజేషన్. ఫోర్డ్ ఫౌండేషన్, ఆ ఫోర్డ్ ఫౌండేషన్ అమెరికన్ స్వచ్ఛంద సంస్థ. అది ఇండియాలో అందరూ దొంగలు పట్టుకుని వాళ్ళని సిఐఏ ఏజెంట్స్ కింద గ్రూమ్ చేస్తున్నారు. సరే, ఇదంతా సైడ్ ట్రాక్ అవుతున్నాం. మన జడ్జి గారు పొరపాటే చేశారని అందరూ అంటున్నారు, నేను అంటలేదండి. జడ్జీల గురించి మనమే అనడానికి లేదు. జడ్జెస్ దే ఆర్ ఆల్ అబవ్ బోర్డ్. కాకపోతే కొంతమంది వ్యక్తులు ఈ జడ్జిమెంట్ మీద వాళ్ళ అనుమానం వ్యక్తపరుస్తున్నారు. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.